నమస్తే, నా పేరు శివరాం ప్రసాద్. ముందుగా లక్ష్యం ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. కలుషిత నీటిని సరఫరా చేసి తురకపాలెంలోని 32 మందిని పట్టణ పెట్టుకున్న అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి శిక్షించాలని మాల మహానాడు డిమాండ్ చేసింది. ఈరోజు మృతుల కుటుంబీకులతో కలిసి లాడ్జీ సెంటర్లో ఆందోళన నిర్వహించింది. తురకపాలెంలో జరిగిన మరణాల గురించి ప్రభుత్వం అనేక రకాలుగా వక్రీకరిస్తూ చనిపోయిన వాళ్ళ మీదే నింద వేసే పరిస్థితికి దిగజారిపోయింది రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ. వాస్తవం ఏంటంటే అక్కడ క్వారీల్లో ఉన్న నీళ్లు తాగి చనిపోయారు మా వాళ్ళంతా. అయితే ఉద్దేశపూర్వకంగానే ఆ క్వారీల్లో ఉన్న నీళ్ళని సప్లై చేశారనేది మా ఆరోపణ. అది వాస్తవం కూడా. ఆ నీళ్లు తాగే చనిపోయారు. అయితే కేంద్ర మంత్రి ఏమో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు, స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు రిటైర్డ్ ఐఏఎస్ గారు వాళ్ళు చీప్ లిక్కర్ తాగి చనిపోయారు, జగన్ మందు తాగని. అంటే మానవతా రహితంగా మనుషులైతే మాట్లాడరాట్లేడు. ఒక మనిషి చావు మీద, మరణం మీద అట్లా మాట్లాడరు. అంత దుర్మార్గంగా, నీచంగా రామాంజనేయులని ఆయన మాట్లాడటం ఆ సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకోవాల్సింది. అలా ఉంది ఈరోజు పరిస్థితి. నగరానికి త్రాగునీటిని సరఫరా చేసే మంచినీటి వ్యవస్థను ప్రక్షాళన చేయాలని మున్సిపల్ రేట్ ప్రియర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈరోజు గుంటూరు రేట్ పేర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు పౌర సంస్థలు గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ఉన్న డయేరియా రోగుల్ని కలిసి పరామర్శించడం జరిగింది. దాదాపు 40 మంది డయేరియాతో కొనసాగుతూ ఉన్నారు. సీరియస్ సమస్య లేదు కానీ గత 3-4 రోజుల నుంచి
చాలామంది వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. వీళ్ళలో ఎక్కువ మంది పాత గుంటూరు నుంచి, శ్రీనగర్ పరిసర ప్రాంతాల నుంచి వస్తున్నారు. మేము గమనించిన 3 ప్రధాన సమస్యలు. ఒకటి, నీరు పూర్తిగా కలుషితం కావటం. కలుషితమైన ప్రాంతంలోనే ఈ డయేరియా సమస్య వస్తూ ఉంది. నీరు కలుషితం కావడానికి ఒక ప్రధాన కారణం విజయవాడ సమీపంలో ఉండవల్లి దగ్గర ఓపెన్ ఛానల్లో నీరు రావటం, ఆ నీటిని ఉపయోగించడం. రెండవది, ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్కి పంపిన తర్వాత అక్కడ కూడా ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ని నిరంతరం క్లీన్ చేయకపోవడం వలన, పైకప్పులు సక్రమంగా లేకపోవడం వలన అనేక రకాలైన పక్షుల కోతుల యొక్క కలయబరాలు కూడా అందులో కలిసిపోయి అక్కడ అపరిశుభ్రంగా మారింది. అక్కడ కొంత బ్లీచింగ్ అది వేసి ఆ నీటి పంపిస్తుంటే పైప్ లైన్ సక్రమంగా లేకపోవడంతో, ఆ పైప్ లైన్లో లీక్ ఉండటంతో వర్షాలు వచ్చినప్పుడు మురికి నీరు కూడా ఆ పైప్ లైన్లో ప్రవేశించడం వలన వాటిని తాగి ఎక్కువ మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము ఇక్కడ ఉన్న పేషెంట్స్లో అత్యధిక మంది మున్సిపాలిటీ అందించే నీళ్ళే మంచినీరుగా వాడుతున్నామని చెప్తూ ఉన్నారు. ఈ నగరంలో 200 RO ప్లాంట్లు ఉంటే వాటిలో కూడా 5-6 మినహా మిగతా వేటికి పర్మిషన్ లేదు. ఏవి కూడా సక్రమైన నీటిని అందించలేకపోతున్నాయి. అది కూడా ఒక సమస్యగా కొనసాగుతూ ఉంది. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఈ పెద్ద నగరానికి 2 మాత్రమే ఉన్నారు. ఆ 2 ఫుడ్ క్వాలిటీని టెస్ట్ చేయడానికి సమయం చాలదని భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య ఒక గుంటూరు నగరందే కాకుండా రాష్ట్రవ్యాప్త సమస్యగా భావించి ప్రతి మనిషికి రక్షిత మంచినీటిని ఇవ్వటం అనేది ఒక ప్రాధాన్యత అంశంగా పేర్కొనాలి. దానికి బదులు పెద్ద పెద్ద మాటలు, ప్రజల్ని మభ్యపెట్టే మాటలు, ఆంధ్రప్రదేశ్ని ఎక్కడో ప్రపంచంలో అగ్రభాగాన్ని తీసుకెళ్తామనే మాటలు చెప్తూ ఉన్నారు. క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, లేక మెట్రో ట్రైన్లు అంటున్నారు, బుల్లెట్ ట్రైన్స్ అంటున్నారు, మెట్రో ప్రాజెక్టులు అంటున్నారు, సీ ప్లేన్లు అంటున్నారు. ఇట్లా రకరకాల మాటలతో ప్రజల్ని మభ్యపెడుతూ ఉన్నారు. కానీ వాస్తవం ఏంటంటే రక్షిత మంచినీటి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఆసుపత్రి పాలవుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఈ గుంటూరు నగరంలో గతంలో షానూంజీ పలంజీ అనే ఒక కాంట్రాక్టర్కి 500 కోట్లు ఇచ్చారు. 500 కోట్లు ఖర్చు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ప్రయత్నం చేస్తే 46 సబ్ కాంట్రాక్టర్లకు ఒప్పచెబితే అది సక్రమంగా అమలు చేయలేదు. ఆ డబ్బంతా వృధా అయిపోయింది. ఇప్పటికైనా దాన్ని మళ్ళీ పునఃప్రారంభించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సక్రమంగా వేయగలిగితే కలుషితం కాని నీరు మనుషులకి, ప్రజలకి అందించడానికి వీలుంటుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రమణ వెల్లడించారు. నమస్తే, నేను డాక్టర్ రమణ యశస్వి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. మనకు అనుకోకుండా దురదృష్టవశాత్తు ఈ వర్షాలు ఎక్కువ రావటం వల్ల కానీ మనకు ఒక 40 కేసుల నుంచి 45 కేసుల దాకా ఈ డయేరియా కేసులు, అంటే వాంతులు విరేచనాలతోటి అడ్మిషన్లో వచ్చాయి. అట్లాగే వాళ్ళు అందరూ స్టేబుల్గా ఉన్నారు. అందరికీ ఎట్లా అడ్మిషన్స్ అవుతున్నాయి అట్లాగే డిశ్చార్జ్ కూడా చేయగలుగుతున్నాము. ఎందుకంటే అవి త్వరగా రెస్పాండ్ అవుతున్నాయి. బ్యాక్టీరియా సింపుల్ బ్యాక్టీరియా అనే ఉంది. ఏమైనా సరే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా నేను మన ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే అర్బన్ పాపులేషన్కి ఎక్కువగా ఇది ఓల్డ్ గుంటూరు నుంచి వచ్చే కేసులు అందరూ కాచి చల్లార్చిన నీళ్ళు తాగాలి. ఎందుకంటే ఎక్కువ వర్షాలు పడినాయి కాబట్టి అక్కడక్కడ ఈ డ్రైన్లు కూడా పొంగి ఎక్కడైనా కొంచెం వాటర్ కంటామినేషన్ అవకాశం ఉంటుంది. అందుకని ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మున్సిపాలిటీ వాళ్ళు కూడా మంచి జాగ్రత్తలు తీసుకున్నారు, క్లోరినేషన్ చేస్తున్నారు. అన్ని చోట్ల కూడా డ్రైన్స్ అన్నీ మంచిగా చేస్తున్నారు. అయితే మన సైడ్ నుంచి ఇక్కడ జీహెచ్కి వచ్చిన వాళ్ళకి స్పెషల్ వార్డు పెట్టి వాళ్ళందరూ త్వరగా కోలుకునేలా చేస్తున్నాము. పేషెంట్లు అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. ఎవరు భయపడద్దు, అప్రమత్తంగా ఉండండి. వాటర్ కంటామినేషన్ కాకుండా ఒకవేళ ఉంటే పొరపాటున వాటర్లో తేడా ఉంటే అవి మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. అలాగే కాల్చిన చల్లారి నీళ్ళని తాగండి. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వజ్రాభరణం ప్రదర్శనను మహిళా మనులు వీక్షించి సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర పిలుపునిచ్చారు. రింగ్ రోడ్ ఐటీసీ గ్రాండ్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆర్గనైజర్ వసుంధరతో కలిసి ఆయన ప్రారంభించారు. హలో గుంటూరు. గుంటూరు ఈజ్ మా పేరెంట్స్ ఇన్లా ప్లేస్, మా అత్తగారు ఊరిది. సో అండ్ విజయవాడ నా పుట్టినూరు, నేను పెరిగింది హైదరాబాద్. సో ఈ 3 మేము కవర్ చేస్తున్నాము స్ట్రాంగ్గా. అండ్ వైజాగ్లో కూడా కొన్ని డేస్ ఉన్నాము పెళ్ళైన కొత్తలో. సో ఇప్పుడు ఈ మెగా ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంది.
అండ్ మా వెల్ విషర్స్ అందరూ వచ్చి మాకు ఎంతో సంతోషంగా వాళ్ళు ప్రేమ వ్యక్తపరుస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. అండ్ ఐ లవ్ ఆంధ్ర, ఐ లవ్ గుంటూరు. సో మీరందరూ వచ్చి డెఫినెట్గా చూసి అండ్ వీ లవ్ టు సీ యూ ఆల్ టూ. థ్యాంక్ యూ. లోనే కాకుండా ప్రపంచంలో ఈరోజు వసుంధర జ్యువెలరీస్ అంటే ఒక బ్రాండ్. ట్రెడిషనల్గా కస్టమరీగా సూర్యుడు వెలుగులాగా చంద్రుడు కాంతిలాగా నగరంలో డయేరియా వంటి వ్యాధులకు నగరపాలక సంస్థ అధికారుల పాపమే శాపంగా మారిందని జిల్లా కాంగ్రెస్ ఆరోపించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా రోగులను పార్టీ నాయకులు నేడు పరామర్శించారు. నగర కమిషనర్ గారిని మీరు కారులో కాకుండా టూ వీలర్ మీద అన్ని సందర్శించి ఏదైతే ఫుడ్ వల్ల వచ్చన్నారు కాబట్టి అక్కడ నీరు మీరు తాగాలని, మీరు సూపర్ మినరల్ వాటర్ కాకుండా ఏదైతే ఈరోజు డయేరియా వచ్చిన ప్రాంతంలో ఆ నీరుని మీరు తాగి చూపించండి. మీకు కూడా మరి డయేరియా వస్తుందో తెలియదు, మరి మీకు ఫుడ్ వల్ల వస్తుందో అని కనుక్కుందాము. అంతేగాని మీరు ఎక్కడో ఏసీలో కూర్చొని ఫుడ్ వల్ల వచ్చిందని అనే నానా అపార్థమైన మాటలు మాట్లాడకూడదు. తక్షణ జాగ్రత్త. మున్సిపల్ కమిషనర్కి ఇదే తెలియజేస్తున్నాము. మీరు కానీ శానిటేషన్ పట్టించుకోకపోతే మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారిని తీసుకొని మీరు ఈ మున్సిపాలిటీ నుంచి వెళ్ళిపోయే విధంగా ఇక భారీ ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాము. విద్యారంగ సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఆ మేరకు మార్కెట్ కూడలిలోని గాంధీజీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టింది. తక్షణమే అదే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా నేను అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 77 కూడా రద్దు చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ జీవో నెంబర్ 77 ఊసే లేదు. ఈరోజు కొత్తగా మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని చెప్పి పీపీపీ విధానాన్ని తీసుకొచ్చారు. ఆ పీపీపీ విధానం వల్ల ఎంతోమంది మెరిట్ ఎంబీబీఎస్ విద్యార్థులు చదువుతున్న విద్యార్థులకి ఎంబీబీఎస్ విద్య దూరం అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఆ పీపీపీ విధానాన్ని తక్షణమే రద్దు చేసి 100% పూర్తి శాతంగా ఎంబీబీఎస్ కాలేజీలని పూర్తి శాతంగా ప్రభుత్వ కాలేజీలుగానే తీసుకురావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.